వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను ప్రకటించిన పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఏనుగుల రాకేష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ఉంటూ సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో గలమెత్తుతానని చెప్పారు. 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు విద్యావంతులు, మేధావులు ఓటుతో బుద్ధి చెప్పాలంటున్న ఏనుగుల రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ తరఫున అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డిని అధినేత కేసీఆర్ గారు ప్రకటించారు. మనతో పాటు రాకేష్ రెడ్డి గారు ఇవాళ మీ అభ్యర్థిత్వం పట్ల ఎట్లా ఫీల్ అవుతున్నారు? మన వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ 3 ప్రాంతాలు చైతన్యానికి ప్రతీకలు. తెగింపు, త్యాగానికి, తిరుగుబాటుకి ఒక కేంద్రాలు ఇవి. ఇలాంటి ఈ గడ్డ నుండి నాకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినటువంటి తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారికి, దయాకర్ రావు గారికి, జగదీష్ రెడ్డి గారికి, ఈ అగ్రనాయకులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 11 ఏళ్ల పాటు నేను భారతీయ జనతా పార్టీలో పనిచేయడం జరిగింది. కానీ నన్ను అవమానపరిచి బయటకు పంపినప్పుడు నన్ను హక్కున చేర్చుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, అదేవిధంగా నన్ను హక్కున చేర్చుకున్నటువంటి లక్షలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలకు నేను పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ పట్టభద్రుల నియోజకవర్గం సంబంధించి బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తూ వస్తున్న సందర్భం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 2 సార్లు కూడా పల్లారాజేశ్వర రెడ్డి ఇక్కడ విజయ పతాకం ఎగురవేసిన నేపథ్యం, విజయ అవకాశాల గురించి ఏం చెప్తారు? తప్పకుండా తెలంగాణ ప్రజల బలం, తెలంగాణ ప్రజల గలం, తెలంగాణ ప్రజల దళం బీఆర్ఎస్ పార్టీ. అందుకనే బీఆర్ఎస్ పార్టీ పుట్టిన దగ్గర నుండి కూడా ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో గులాబీ జెండానే ఎగురుతుంది. ఈసారి కూడా తప్పకుండా గులాబీ జెండా ఎగురుతుంది. ప్రతి గ్రాడ్యుయేట్ కూడా తలెత్తుకునే విధంగా తప్పకుండా వాళ్ళ పక్షాన నేను పోరాటం చేస్తా, హుందాగా రాజకీయాలు చేస్తా, ప్రజల కోసం ప్రశ్నిస్తా తప్ప నేను పైసల కోసం ప్రశ్నించాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఏమీ లేనప్పుడు బక్క చిక్కినటువంటి కార్యకర్తలు బరీసి కొట్లాడిళ్ళు. తప్పకుండా ఇప్పుడు ఇంత బలగా ఉన్న తర్వాత తప్పకుండా పార్టీ కార్యకర్తలు తప్పకుండా హక్కున చేర్చుకొని పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ మీద భారీ విజయాన్ని నమోదు చేస్తారు. నా వంతుగా నేను గల్లీ గల్లీ తిరుగుతా, ప్రతి ఓటర్ని కలుస్తాను, ప్రతి సెక్షన్ ఆఫ్ పీపుల్ని నేను కలుస్తా. వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు నాకు తెలుసు. నేను 11 ఏళ్ళు నేను ఏ పార్టీలో ఉన్నా కూడా నేను ప్రజల పక్షంగా ఉన్నా, ప్రజల కోసం పోరాటం చేసిన. అది వాళ్ళకందరికీ కూడా తెలుసు. అది విద్యావంతులు, మేధావులు, డాక్టర్లు, నర్సులు, మున్సిపల్ వర్కర్సు, రకరకాల సెక్షన్ సంబంధించినటువంటి వాళ్ళ సమస్యల మీద నేను పోరాటం చేసిన అనుభవం ఉంది. నాకు వాళ్ళ సమస్యల మీద అవగాహన ఉంది. తప్పకుండా వాళ్ళ సమస్యలు ప్రస్తావిస్తూ, వాళ్ళ యొక్క ప్రేమను పొందుతూ, వాళ్ళ యొక్క అభిమానాన్ని చూరగొంటూ తప్పకుండా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్ళీ గులాబీ జెండా ఎగిరే విధంగా నా వంతు 100% నేను కృషి చేస్తాను. మేధావులు, విద్యావంతుల పక్షాన మీ గొంతుగా వినిపిస్తామంటున్నారు, సమస్యలు పరిష్కరించే విధంగా ముందుకెళ్తామంటున్నారు. అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో అడుగు పెడితే శాసన మండలి వేదికగా ఎట్లాంటి సమస్యలను లేవనెత్తారు, ఎలాంటి గొంతుగా వినిపిస్తారు? అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలు చేపట్టారు. మరికొన్ని మిగిలి ఉండే. కానీ మార్పు పేరు మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంట్లో ఇబ్బంది ఏం లేదు, సహజం అది ప్రజాస్వామ్య ప్రక్రియలో. నేను ప్రజల పక్షాన ఉంటాను. నేను ప్రతిపక్షానికి ఒక గొంతుగా, ప్రజలకు ఒక గొంతుగా తప్పకుండా నేను వాళ్ళు గల్ల ఎత్తుకొని తిరిగేలాగా నేను వాళ్ళ సమస్యలు ప్రస్తావిస్తా, హుందాగా రాజకీయాలు చేస్తా. మన 3 జిల్లాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు, ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా మేము ప్రస్తావిస్తాము. ఒక వార్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళకి న్యాయం చేస్తాము. ఇవాళ ఎవరేమనుకున్నా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి యువతను ముఖ్యంగా టార్గెట్ చేసే నేపథ్యం మేధావులను, ఏదైతే విద్యావంతులను టార్గెట్ చేసి అధికారంలోకి వచ్చింది. ఈ 4 నెలల్లో మేధావులు, యువత అంతా కూడా ఏం భావిస్తున్నారు, వాళ్ళలో ఎలాంటి చర్చ నడుస్తూ ఉంది? మార్పు అనేటువంటి కోణంలో ప్రజలు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది. కానీ మార్పు అంటే ఈరోజు ప్రజలు మన్ను బుక్కే గడికి వచ్చింది కదా. అది రైతులు, రైతు కూలీలు, కార్మికులైనా, లేదా విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులైనా, ఎవరికైనా కూడా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా అందలేదు. ఏ ఒక్క కార్యక్రమం, వారు చెప్పినటువంటి కార్యక్రమం కూడా సరిగా అమలు కావడలేదు. నిరుద్యోగులకు సంబంధించి వారు జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తామన్నారు, కానీ ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. నిరుద్యోగ భృతిని ప్రకటిస్తామన్నారు, అది ఇప్పటివరకు ప్రకటించలేదు. టెట్టు చాలా చిన్న గ్రామాల నుండి వాళ్ళ తల్లిదండ్రులు కూలీనాలు చేసి పంపించినటువంటి డబ్బులతో కోచింగ్ తీసుకునేటువంటి వాళ్లకు 200 రూపాయల ఫీజుని ఈరోజు 1000 రూపాయలు చేయడం జరిగింది. ఆర్థిక భారాన్ని వేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఉద్యోగులు ఈ తెలంగాణ ఆవిర్భావంలో ఒక గొప్ప పాత్రను పోషించారు.
వాళ్ళు మార్పులో కూడా ఇప్పుడు తీసుకొచ్చినటువంటి మార్పులో కూడా ఒక పాత్ర పోషించిండు. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే డిఏల గురించి చాలా మాట్లాడినటువంటి, చాలా లెక్చర్లు దంచినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు ఒక డిఏలే. పీఆర్సీ గురించి చాలా సందర్భాల్లో వారు ప్రస్తావించారు, దాని గురించి ఊసెత్తడం లేదు. అదేవిధంగా టీచర్లకు ఈరోజు రైతు బంధు ఇవ్వడం లేదు. వ్యవసాయం ఎవరు చేసినా వ్యవసాయమే, అది టీచర్ అయినా లేకపోతే ఒక నిరుద్యోగి అయినా ఒక యువకుడైనా ఎవరు చేసినా వ్యవసాయమే. వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే ప్రభుత్వం యొక్క సపోర్ట్ అవసరం కాబట్టి ఆ సపోర్ట్ నిలిపేసింది. కాబట్టి ఈరోజు టీచర్లు కూడా ఆలోచిస్తున్నారు. అనేక రంగాలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తుల యొక్క సమస్యలు క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తిని తప్పకుండా కేసీఆర్ గారి ఆశీస్సులతో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల అండతోని తప్పకుండా భారీ విజయాన్ని మేము నమోదు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు మొదటి నుండి కూడా, అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందని, కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేసింది కాబట్టి ఇక్కడ తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఇక్కడ పేదరికానికి, ఇక్కడ వలసలకు, ఇక్కడ ఫ్లోరోసిస్కి, ఇక్కడ అనేక సమస్యలకు కారణం కాంగ్రెస్ పార్టీ కాబట్టి, అనేక దొంగ హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చి ప్రజల నోట్లో మట్టి కొట్టింది కాబట్టి నిలదీస్తాం, ప్రశ్నిస్తాం, తప్పకుండా ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ నింపుతాం, ప్రజల గొంతుకై పోరాటం చేస్తాం, ఎన్నికల్లో విజయం సాధిస్తాం. మొత్తంగా చూస్తే ప్రజల గొంతుకగా తనున్నటువంటి నేపథ్యంలో తనను గెలిపించి పంపిస్తే 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీ వేదికగా నిలదీస్తానని చెప్పి రాకేష్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంటి న్యూస్, హన్మకొండ జిల్లా.